స్వప్న మేడం మరియు ప్రియమైనటువంటి విద్యార్థినిలందరికీ కూడా సాయం సంధ్యాభివందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ కూడా మన దగ్గరికి సార్ వచ్చిండు. సార్ చెప్పిన అంశాలు మీ మైండ్లో ఉంటాయనుకుంటున్నాను. ఒకటే ఒక కాన్సెప్ట్, ఎన్నిసార్లు మనం ఏం చెప్పినా మీరు ఫుల్ టైం వర్క్ చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు. ఎవ్రీ మినిట్ అనేది మనకు వాల్యుబుల్ అన్నట్టు పెట్టుకోండి. మార్నింగ్ టు ఈవినింగ్ అంటే నైట్ 1 అవర్ అలా 4:30 అయిపోతాయి కదా, 6 వరకు మళ్ళీ ఒక 1.5 అవర్ లీజర్ తీసుకోండి. 6 to 8 o'clock స్టడీ అవర్ కేర్ టేకర్ ఇక్కడ ఉంటుంది. ఆ విధంగా చేద్దాం. సార్ చెప్పేటువంటి సూచనలు వినండి. చదువుతున్న ఫోటో పెడితే ఇమ్మీడియట్గా స్పందించి వితిన్ షార్ట్లీ విల్ ప్రొవైడ్ ఏది స్టడీ చైర్స్ ప్యాడ్స్. కాబట్టి నాకే సంతోషం అనిపించింది. అంత సారు ప్రతిదీ అడిగినది కాకముందు అడగకుండా ఇవి కావాలి వీళ్ళకి అన్నట్టు సార్ ఇస్తున్నాడు. కాబట్టి మీరంతా కూడా సార్ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే ఈ 25 రోజులు ఒక యజ్ఞంగా భావించండి. ఎవ్రీడే మీరు టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు ఏ చాప్టర్ కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేసినా లేదా రివ్యూ చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటూ వీక్లీ టెస్ట్. ఇంకొకటి మీ అందరికీ చెప్తున్నా, రేపు సండే రోజు పెట్టే టెస్టులో 40% ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళనే కంటిన్యూ చేయాలనుకున్నాం. ఎందుకంటే స్ట్రెంత్ పెరుగుతుంది. కొంతమందిని ఎలిమినేట్ చేయాలంటే మీ లోపల కాంపిటీషన్ ఉండాలి. మోర్ దెన్ 40% మార్క్స్ కావాలి. అంటే 160కి ఎగ్జామ్ పెడుతున్నాము, కనీసం 65 మార్కుల పైన వస్తేనే వాళ్ళని కంటిన్యూ చేస్తాం. దానికోసం కూడా మీరు ఇప్పటి నుండి మంచిగా ప్రిపేర్ కాండి. ఎవరైతే 50, 40 అట్లా వస్తున్నాయో లేదా 60 మార్కులు వచ్చినా వాళ్ళను వేరే గ్రూప్ పెడదామా లేకుంటే ఎలిమినేట్ చేద్దామని ఆలోచిస్తాం. కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్తో చదివి సార్ చెప్పేటువంటి సూచనలు విని మనమంతా కూడా మంచి ర్యాంకు సాధించి మన మహబూబ్నగర్ జిల్లాలో ఎఫ్సెట్ వల్ల ఇంతమంది సీట్లు సాధించారు. దీన్ని స్టేట్ మొత్తం కూడా చేయాలంటే మీ యొక్క కృషిపైనే ఆధారపడింది. మీ యొక్క రిజల్టు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవండి, మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, అదేవిధంగా మనకి ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా డిఏఓ మేడం గారికి, మీకోసం కష్టపడుతున్నటువంటి వార్డెన్ మేడం గారికి మనమంతా కనబడుతున్నారు. సంతోషంగా ఉన్నాం. మరి మా అమ్మ సిద్ధంగా ఉన్నప్పుడు మేము చదువుతున్నప్పుడు అమ్మ అంటుండే, నడుములు నొప్పి లేస్తే అమ్మ కొంచెం సేపు ఇట్లా పండుకొని మళ్ళీ చదువుకుంటుండే. అయితే చూడండి, భోజనాలు పెట్టినారు అమ్మ గుణం, చదువు చెప్తున్నారు నాన్న గుణం, మళ్ళీ మీ కష్టానికి చూడలేక చైర్స్ కూడా తెచ్చినారు. మీరంత లక్కీ స్టూడెంట్స్ ఎక్కడ నేను అనుకుంటాను. లక్కీ స్టూడెంట్స్. అయితే పిల్లలకు నడుము నొప్పి లేవద్దు, మళ్ళీ మీరు ఊకి ఇట్లా కూర్చోదు, ఉంటుంది, అలసిపోదు. మంచిగా లీజర్గా కూర్చొని చైర్ మంచిగా మీకు కంఫర్ట్ ఇస్తుంది. కాబట్టి ఆ చైర్ ప్యాడ్ అట్లా క్యాప్ బాగుండేది. మీరు రండమ్మా, క్యాప్ పెట్టుకోమ్మా. ఎవరి ప్లేస్లో వాళ్ళు చైర్ వేసుకోవాలి, కదలద్దు. సరేనా? ఇంకా ఇంటర్వ్యూకు నువ్వు డాక్టర్ ఎట్లా కావాలి? ఆరు నెలల క్రితం మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇంటర్మీడియట్ చదివే గవర్నమెంట్ కాలేజీలో చదివే అమ్మాయిలు అబ్బాయిలు, మన మహబూబ్ నగర్లో 3 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ఎంసెట్ కోచింగ్ అలాగే నీట్ కోచింగ్ ఇప్పించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆసక్తి ఉన్న విద్యార్థులకు క్రాష్ కోర్స్ ఒకటి నీట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు, ఎఫ్సెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు
క్రాష్ కోర్స్ వాళ్ళకు ఇప్పిస్తూ ఉన్నాము. వాళ్ళకు హాస్టల్ అకామిడేషన్ కూడా ఇస్తూ ఉన్నాము. ఇక్కడే భోజనాలు పెట్టి వాళ్ళకు అన్ని వసతులు సౌకర్యాలు కల్పించి ఈ నెల రోజులు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి బాగా చదువుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటట్టుగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా మంచి ర్యాంక్ వచ్చి ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సులో వాళ్ళు జాయిన్ అవుతారన్న నమ్మకం ఉంది. పిల్లలు కూడా అంతే శ్రద్ధతోటి పట్టుదలతోటి చదవాలన్న సంకల్పంతో ఉన్నారు. ముఖ్యంగా మా బాయ్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ భగవంతాచారి గారు, అలాగే మా గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కౌసర్ బేగం గారు, వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. మన పిల్లలకు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ రావాలి, వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, మిగతా ప్రొఫెషనల్ కోర్సులో ఉండాలని పట్టుదలతోటి ఆఫీస్ అవర్స్ అయినా కూడా వాళ్ళు వచ్చి పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ సమిష్టి కృషితోటి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది మంచి రిజల్ట్ మన పిల్లలకు వస్తుంది. వీళ్ళందరికీ ప్రభుత్వ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుందన్న నమ్మకం నాకు ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు కూడా సహకరిస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఆ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.